వెల్కమ్ టు టీవీ4 టైమ్ న్యూస్. మీరు చూస్తున్నారు నిరంతరం ప్రజల పక్షం. ఇది టీవీ4 టైమ్ న్యూస్. తెలంగాణ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారు బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కొరకు ఈరోజు ఊహించని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మద్దతు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంఆర్పిఎస్ కానీ, మాల మహానాడు కానీ, గిరిజన సంఘాలు కానీ, అదేవిధంగా ఇతర సంఘాలు కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించినాయి. ఊహించని విధంగా ఈ బంద్ కూడా సక్సెస్ అయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము పాలకపక్షం ఉన్నప్పటికీ కూడా ఈ బంద్లో పాల్గొనడం జరుగుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు ప్రెస్టేజ్గా తీసుకొని వారికి సంబంధించిన మిత్రపక్షాలు కలుపుకొని ఇలా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అత్యవసరంగా పార్లమెంటును కూడా కాల్ఫార్ చేసి ఈ బిల్లును కూడా ఈరోజు స్థానిక సంస్థలే కాకుండా చట్టసభలో కూడా, అసెంబ్లీ పార్లమెంట్లో కూడా బీసీలకు సంఖ్యాపరంగా రిజర్వేషన్ తేవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం 15% ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, 6% ఎస్టీలకు ఉంది. మేము ఇంకా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఎస్సీల పాపులేషన్ 18% పెరిగింది, వారికి 18% ఇవ్వాలి. ఎస్టీలు 6% నుంచి 10% పెరిగింది, వారికి 10% ఇవ్వాలి. ఈడబ్ల్యూఎస్కు 10% ఇచ్చారు. ఇలా 69% బీసీలకు రిజర్వేషన్ కల్పించవలసిన బాధ్యత స్థానిక సంస్థలు వెంటనే చేయాలి, చట్టసభలో కొనియాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పార్లమెంట్లో మహిళల కొరకు 33% రిజర్వేషన్ ఆ చట్టం తీసుకురావడం జరిగింది. 2026లో దానికి చట్ట భద్రత కలుగుతుంది. మహిళలకు 33% రిజర్వేషన్ వస్తుంది. ప్రధానమంత్రి గారు దయచేసి మహిళలకు వచ్చిన రిజర్వేషన్ కూడా ఓబీసీ అనే ఎక్కడ లేదు, మహిళలైన ఉంది. ఇలా బీసీ సంఘాల నాయకులు అయితే జేఏసీ ఏర్పడ్డదో వారందరూ కూడా చొరవ తీసుకొని ఈ కార్యక్రమానికి అందరికీ సమాచారం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని, బంద్ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేసినందుకు మళ్ళొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బీసీ.